పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడులు చేసింది. ఇరాన్లోని మిసైల్ లాంచ్ స్థావరాలపై దాడులు జరిపినట్లు అమెరికా మిలిటరీ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి టిమ్ హాకిన్స్ వెల్లడించారు. వాటితో పాటు సముద్ర మార్గంలో మైన్స్ పెట్టేందుకు ప్రయత్నించిన బోట్లపై దాడి జరిపినట్లు తెలిపారు. ఇరాన్ దళాల నుంచి ముప్పు పొంచి ఉన్న కారణంగా సెల్ఫ్ డిఫెన్స్ స్ట్రైక్ జరిపామన్నారు. ఇక సెంట్రల్ కమాండ్ సీజ్ ఫైర్ ను పాటిస్తూనే దళాల రక్షణ కోసం నిరంతరం పనిచేస్తుందన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. పశ్చిమాసియాలో పరిస్థితులు సద్దుమణుగుతాయి అని అంతా భావిస్తున్న తరుణంలో మరొకసారి అమెరికా ఇరాన్ టార్గెట్ గా చేసుకుని దాడిలో దిగడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా చూస్తున్నాము, ముఖ్యంగా గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో చర్చలకు సానుకూలంగా ఉన్నాయి ఇరు పక్షాలు. ఇటు అమెరికా కావచ్చు, ఇరాన్ కావచ్చు, చర్చలు కొనసాగిస్తున్నారు ప్రతినిధి బృందాలు. సో కొంతమేర ఈ రెండు పక్షాల పట్ల యుద్ధాన్ని ముగించేందుకే సిద్ధపడుతున్నట్టుగా కూడా నిన్న మొన్నటి వరకు సమాచారం అందింది. అదే సందర్భంలో హర్మజ్ జలసంధి కూడా తెరుచుకోబోతుంది త్వరలో. దాదాపుగా మొత్తం చర్చలు ముగిశాయి, ఒప్పందానికి చేరుకున్నాయి, సంతకాల వరకు మిగిలిపోయి ఉన్నాయని చెప్పేసి నిన్న మొన్న చర్చ జరిగింది. కానీ దానికి విరుద్ధంగా నిన్న డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన తర్వాత కొద్దిసేపటికి, ఎందుకంటే నిన్న డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు, మేము మాకు ఎక్కడ చర్చలు జరపాలని మేము ఆసక్తి లేదు, కానీ పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ దేశాల వ్యాప్తంగా ఒత్తిడి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇరాన్ ఖచ్చితంగా మా డిమాండ్లకు తలొగ్గాల్సిందే, ఇరాన్ ను మేము బతిలాడము, ఇరానే ఖచ్చితంగా వచ్చి చర్చలకు అంగీకారం తెలపాల్సిందే అని చెప్పారు. లేని సందర్భంలో ఖచ్చితంగా మా నుంచి దాడి ఉండబోతుంది, ప్రతిఘటన ఉండబోతుంది అని చెప్పేసి నిన్ననే చెప్పారు. సో అన్నట్టుగానే ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసి 24 గంటలు గడవక ముందే ఒక్కసారిగా దాడులను మరొకసారి ముమ్మరం చేయడం మాత్రం ఇప్పుడు సంచలనంగా మారింది. ముఖ్యంగా సౌత్ ఇరాన్ ను టార్గెట్ గా చేసుకుంది. సౌత్ ఇరాన్ లో ముఖ్యంగా ఈ మిజైల్ సెంటర్స్ కావచ్చు, ఎక్కడైతే ఈ హర్మజ్ జలసంధి సమీపంలో సిమెంట్స్ అమర్చిన బోట్లు ఉంటాయో వాటిని టార్గెట్ గా చేసుకొని అమెరికా మిజైల్స్ తో పెద్ద ఎత్తున దాడులకు దిగింది. ఈ నేపథ్యంలో దీన్ని ధృవీకరిస్తూ కూడా యుఎస్ సెంట్రల్ కమాండ్ రిలీజ్ చేసింది, మేము ఇరాన్ ను టార్గెట్ చేసుకొని దాడి చేస్తాము, ఎందుకంటే ప్రతిఘటన దాడులు ఆత్మరక్షణలో భాగంగా మేము అక్కడి నుంచి మాపై ఎదురు దాడి దిగే అవకాశం ఉంటుంది కాబట్టి దాంట్లో భాగంగానే ఆత్మరక్షణలో భాగంగా ముందస్తుగానే దాడులకు దిగాము అని చెప్పేసి కూడా ప్రకటించింది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తమను టార్గెట్ చేసుకుని దాడులు చేసే అవకాశం ఉందని ఒక సమాచారం ఉంది. దాని ఆధారంగానే మేము దక్షిణ ఇరాన్ లోని కీలక ప్రాంతాలను టార్గెట్ గా చేసుకుని, ముఖ్యంగా మిజైల్స్ కేంద్రాలను టార్గెట్ గా చేసుకుని దాడులకు దిగామని చెప్పేసి కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. దీనికి సంబంధించి ఎవరైతే ఈ యొక్క యుద్ధానికి సంబంధించి దాడులకు పాల్పడ్డారో ఆ టీం ఉన్నట్టు సెంట్రల్ కమాండ్ టీం కెప్టెన్ గా ఉన్నటువంటి టీమ్ హాకిన్స్ చెప్పుకుంటూ వచ్చారు. సో దాడులకు పాల్పడడం, ఆత్మరక్షణలో భాగంగానే ఈ యొక్క దాడులకు పాల్పడడం, ఒక రకంగా సంయమనం పాటిస్తూనే తమ బలగాలను కాపాడుకోవడానికి ఇట్లాంటి ఏదైతే ఈ టార్గెట్ చేసుకొని అటాక్ దిగామని చెప్పేసి కూడా హాకిన్స్ పేర్కొన్నారు. సో మరి మొత్తంగా చూడాలి, ఎందుకంటే ఒకవైపు చర్చల ప్రతిపాదన కొనసాగుతా ఉంది, హర్మజ్ జలసంధి తెచ్చుకోబోతుందని చెప్పేసి ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక రకంగా భావిస్తున్న తరుణంలో ఇప్పుడు అమెరికా మరొకసారి ఇరాన్ పై దాడి దిగడం అంటే ఖచ్చితంగా ఇది మళ్ళొక యుద్ధానికి తెరదీసినట్టే అవుతుందా? ఎందుకంటే ఇరాన్ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి దారిలో అమెరికా జరుగుతున్న దారులను దీన్ని సీరియస్ గా పరిగణించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తమ దేశానిపైన, తమ దేశ భూభాగం పైన దాడి దిగి ఆత్మరక్షణలో భాగం అని అనడం కూడా, ఇది ఒక ఇరాన్ లో అమెరికా బలగాలకు అసలు పనేముంది, ఇక్కడ బలగాలను పెట్టుకొని మాపై దాడికి దిగి ఆత్మరక్షణలో భాగంగా తమ బలగాలను కాపాడుకోవడానికి ఈ దాడులకు దిగామని చెప్పడం కూడా అదొక ఆశాస్పదం, మూర్ఖత్వము. అమెరికా రోజు రోజు తన ఎందుకంటే విపరీత బుద్ధిని చూపిస్తా ఉంది. ఇలా కనుక కొనసాగితే మా వ్యూహాలు మాకున్నాయి, మేము ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఇరాన్ పదే పదే చెప్పుకుంటూ వస్తుంది. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి దాడికి సంబంధించి ఇరాన్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన వస్తుంది, ఎలాంటి దాడులు దిగుతాయో కూడా చూడాలి. ఎందుకంటే ఇరాన్ కూడా చాలా వ్యూహాత్మకంగా వెళ్తా ఉంది. ఎందుకంటే మొన్న చూసాం, గతంలో ఫిబ్రవరి 28వ తేదీన ఏ రోజైతే యుద్ధం మొదలు పెట్టారు, ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్ పై ఏకకాలంలో దాడులు దిగారు. సో అనూహ్యంగా టెహ్రాన్ సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి ఆ భవనాలను టార్గెట్ చేసుకుని దాడిలోకి దిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇరాన్ సుప్రీం అత్యంత పవర్ఫుల్ శక్తివంతమైన నాయకుడిగా ఇరాన్ దశాబ్దాల కాలంగా నడిపిస్తూ ఉన్నటువంటి ఇరాన్ సుప్రీం ఎవరైతే ఉన్నారో అయతుల్లా ఖమేనీ
ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడిలో చనిపోయాడు. దాదాపుగా అత్యంత కీలకమైనటువంటి నేతల బృందం కూడా మరణించింది, దాదాపు 42 మందికి పైగా. సో ఆ తర్వాత కూడా వరుస పెట్టి ఇరాన్ పై దాడి చేయగానే అమేని చనిపోగానే మొత్తం ఖమేని చనిపోవడంతో పూర్తి స్థాయిలో ఇరాన్ తమ కంట్రోల్లోకి వస్తుంది. ఇక తమదే పై చేయి అవుతుందని చెప్పేసి ఇటు ఇజ్రాయెల్ కావచ్చు అమెరికా భావించాయి. కానీ ఇరాన్ నుంచి అనూహ్యంగా అనుకోని రకంగా ఎదురుదాడి మొదలైంది. ఒకవైపు వీళ్ళని ఎదుర్కొంటూనే మరోవైపు ఇజ్రాయెల్ అదేవిధంగా ఇటు గల్ఫ్ కంట్రీస్ ని టార్గెట్ గా చేసుకొని దాడిలో దిగింది. అదే సందర్భంలో అత్యంత కీలకమైన ప్రపంచ దేశాలకే ఈ యుద్ధం గురించి తెలిసేలా ఎఫెక్టివ్ ప్రభావం కనిపించేలా ఈ యొక్క హర్మజ్ జలసంధిని పట్టు బిగించి మొత్తం ఇప్పటి వరకు కూడా దాదాపు స్టిల్ ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క హర్మజ్ జలసంధి పైన తన పట్టును కొనసాగిస్తోంది. దీనివల్ల దాదాపు 50 నుంచి 60% వాణిజ్య పరంగా ప్రపంచ దేశాలకు నౌకలు నిలిచిపోయే, అన్ని దేశాలు కూడా ఒక రకమైన చమురు కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఇతరత్ర కొన్ని ఏదైతే వాణిజ్య నౌకలన్నీ సంబంధించి ఆ దేశానికి రావాల్సినటువంటి దిగుమతులన్నీ కూడా నిలిచిపోయాయి. దీంతో ఆ దేశంలో అనేక రకమైన సమస్యలు ఏర్పడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా ఇది కంటిన్యూ అయితే నెక్స్ట్ ఈ లెవెల్లో హర్మజ్ జలసంధిపై ఒకవైపు పట్టు కొనసాగిస్తూనే మరొకసారి గల్ఫ్ కంట్రీస్ టార్గెట్ గా చేసుకుని ఇరాన్ ఏమన్నా దాడులకు పాల్పడుతుందా అనేది కూడా మనం వేచి చూడాలి. సో అత్యంత కీలకం ఈ రోజు దాడి జరిగింది కాబట్టి ఇరాన్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది, లేదు చర్చలకు ముందుకు కొనసాగుతారా లేకపోతే మరో తిరుగుసారి యుద్ధాన్ని ప్రారంభిస్తారా అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఇరాన్ సంబంధించి రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇరాన్ నుంచి ప్రతిఘటన దాడులు ఉంటాయా, లేదు అంటే ఎప్పటిలాగానే చర్చలు కంటిన్యూ చేస్తూ ఏదో ఒక దగ్గర అమెరికా పెట్టిన షరతులకు తీవ్రాకర్గా ఒప్పుకుంటుందనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.